శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల గురించి, గుండె పగిలే 10 జీవిత రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఒంటరిగా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకే అవగతం అవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకుల యొక్క జీవిత రహస్యాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారు చాలా వరకు కూడాను వీరి యొక్క స్వహస్తాల మీద ప్రతి పని చేయాలని, అప్పుడే ప్రతిఫలితం పొందాలి అని ఆలోచిస్తారు. ఎదుటి వారికి నష్టాన్ని కలిగించాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా ఉండదు. వీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులను భయపెట్టడం అస్సలు ఎవరి తరం కానే కాదు. కార్యభారము వలన సంతాన నిరోధము కలుగును. ఋతుకాల నిరోధము చేయుటకు యత్నించు వారి రాశిలో ఎక్కువ మందిగా ఉంటారు. గర్భాశయ వ్యాధులు ఈ రాశి స్త్రీలకు ఎక్కువ కలగవచ్చును. చిన్న వయసులో వీరికి వివాహంలో అస్సలు మంచివి కావు. కుటుంబ సహజీవనము తమ అభ్యుదయ భావములకు ఆటంకమను భావన వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ సహజీవనము తమ అభ్యుదయ భావములకు ఆటంకము అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రాభంగము, శిరోవేదన కలుగుతుంది. కుంభరాశి వారి జాతకులకు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలగచేస్తుంది. ఈ రాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా కుంభరాశి వారి జాతకులు తమ బంధువులను, స్నేహితులను మరువరు. అలాగే ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవ్వరితో పంచుకోరు. తమలో తామే కుళ్ళి బాధపడతారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వీరికి విరోధాలు తెస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ, మహర్ దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు దోషమైంది కాదో కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము, రాజరాజేశ్వరి అష్టక పారాయణము, లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ మేలు చేస్తుంది. అదృష్టానికి వీరి జీవితం దగ్గరగా నడుస్తుంది. అలాగే శని అధిపతిగా ఉన్న కుంభరాశి జాతకులు మీకు అదృష్ట సంఖ్యలో 2, 3, 7 మరియు 9. ఈ రాశి జాతకులకు నీలం, నలుపు లేదా ఇంకా లేత రంగులో అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలు ధరించి వెళ్తే గనక అనుకున్న పనుల్లో విజయం కలుగుతుంది. అలాగే శుక్రవారం, గురువారం, ఆదివారం మీకు శుభప్రదంగా ఉంటుంది. కలిసి వచ్చే రోజు శనివారంగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.